ఫ్యూచర్ సిటీ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లోనే ఇదొక గేమ్ చేంజింగ్ ప్రాజెక్ట్. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఇప్పుడు ఫోర్త్ సిటీ. గవర్నమెంట్ ఈ ఫోర్త్ సిటీని డెవలప్ చేయడానికి ఎప్పటి నుంచి కింద మీద పడుతుంది. బట్ ఫైనల్లీ March 12న అఫీషియల్ గా గవర్నమెంట్ FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని అపాయింట్ చేసింది. దీనికి చైర్మన్ గా సీఎం రేవంత్ గారు, IT అండ్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ఆల్సో ఫ్యూ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ HMDA కమిషనర్ ఉంటారు. ఈ ప్రాజెక్ట్ ని శ్రీశైలం హైవే అండ్ నాగార్జున సాగర్ హైవేకి మధ్యలో యాచారం టు కందుకూరు కనెక్టింగ్ రోడ్ ను బేస్ చేసుకొని 765 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే 1,89,000 ఎకరాల్లో ప్లాన్ చేస్తున్నారు. ఎందుకు ఇది బిగ్ న్యూస్? మన గచ్చిబౌలి మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాగా అవ్వబోతుందా? అయితే కనుక మనకి 2x, 5x ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇది గవర్నమెంట్ అఫీషియల్గా డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి మనం మోసపోయే ఛాన్స్ అసలు లేదు. ఒకప్పుడు గచ్చిబౌలిలో ప్రాపర్టీ వాల్యూ 5 లక్షలు ఉండేది, ఇప్పుడు 5 కోట్లు. అదే అవకాశం మనకు మళ్ళీ వస్తుంది. ఇప్పుడు 2025లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే కనుక 2030 కల్లా ఈ ప్రాపర్టీ ఊహించలేనంత వాల్యూ పెరిగే ఛాన్స్ ఉంది. సో ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఇన్వెస్ట్మెంట్ అప్డేట్స్ ఫాలో రియల్ ఫ్యూచర్స్ గేమ్ చేంజింగ్ ప్రాజెక్ట్. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ ఇప్పుడు ఫోర్త్ సిటీ. గవర్నమెంట్ ఈ ఫోర్త్ సిటీని డెవలప్ చేయడానికి ఎప్పటి నుంచి కింద మీద పడుతుంది. బట్ ఫైనల్లీ March 12న అఫీషియల్ గా గవర్నమెంట్ FCDA ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని అపాయింట్ చేసింది. దీనికి చైర్మన్ గా సీఎం రేవంత్ గారు, IT అండ్ ఫైనాన్స్ మినిస్టర్ అండ్ ఆల్సో ఫ్యూ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ అండ్ HMDA కమిషనర్ ఉంటారు. ఈ ప్రాజెక్ట్ ని శ్రీశైలం హైవే అండ్ నాగార్జున సాగర్ హైవేకి మధ్యలో యాచారం టు కందుకూరు కనెక్టింగ్ రోడ్ ను బేస్ చేసుకొని 765 స్క్వేర్ కిలోమీటర్స్ అంటే 1,89,000 ఎకరాల్లో ప్లాన్ చేస్తున్నారు. ఎందుకు ఇది బిగ్ న్యూస్? మన గచ్చిబౌలి మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాగా అవ్వబోతుందా? అయితే కనుక మనకి 2x, 5x ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ ఇది